మార్నింగే ఆఫీస్కి వెళ్ళిపోతాం, బయట పరుగులు పెడుతూ ఉంటాం, ఆకలేస్తుంది, టిఫిన్ సెంటర్లకు వెళ్తాం. ఇంతవరకు దాదాపు 30 రూపాయలు 40 రూపాయలు ఉన్న టిఫిన్ ఇప్పుడు కనీసం 10 నుంచి 15 రూపాయలు పెరిగే అవకాశం ఉందా? బస్సు ఇది మిమ్మల్ని భయపెట్టే వార్త ఇవ్వచ్చేమో, కానీ వాస్తవం. ఎందుకంటే వాళ్లకు సిలిండర్ ధర పెరుగుతోంది. దాని ప్రభావం ఎవరి మీద పడుతుంది? సామాన్యుడి మీద. ఇంకోసారి భారీగా పెరిగాయి కమర్షియల్ సిలిండర్ ధరలు. ఎల్పీజీ సిలిండర్పై ఏకంగా 195 రూపాయలు పెంచింది ఆయిల్ ఇండస్ట్రీస్. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీలో 2078కి చేరింది కమర్షియల్ సిలిండర్ ధర. హైదరాబాద్లో 2300కు పెరిగింది కమర్షియల్ గ్యాస్ ధర. 3 వారాల్లో రెండోసారి పెరిగింది కమర్షియల్ ఎల్పీజీ ధర. మార్చి 7న 115 రూపాయలు పెంచాయి కంపెనీలు. ఇంకోసారి తాజాగా 195 రూపాయలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. నెలలోపే 310 రూపాయలు పెరిగింది కమర్షియల్ గ్యాస్ ధర. ఇప్పటికే 60 రూపాయలు పెరిగింది డొమెస్టిక్ సిలిండర్. మిడిల్ ఈస్ట్ వార్తో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది. మరి ముఖ్యంగా ఖతార్ మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఖతార్ ఎప్పుడైతే భారీగా దెబ్బతిందో, ఖతారే దాదాపుగా 20% ప్రపంచ గ్యాస్ వినియోగంలో 20% ఖతార్ మీద ఆధారపడుతున్న సందర్భం. భారత్ కూడా ఇటు ఖతార్తో పాటు మిగిలిన దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. బట్ కమర్షియల్ సిలిండర్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కమర్షియల్ సిలిండర్ గురించి మాట్లాడుకోవాలంటే భారతదేశంలో మొత్తం ఎల్పీజీ వినియోగం గురించి ముందు మాట్లాడుకోవాలి. భారతదేశంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల వినియోగం గురించి డీటెయిల్గా మాట్లాడుకునే కన్నా ముందు, ఇండియాలో మరి ముఖ్యంగా మన భారత్లో ఎల్పీజీ మొత్తం వినియోగం ఎంత అంటే దాదాపుగా 31 నుంచి 31.3 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఇది ప్రపంచ వినియోగాల్లో ఒకటి. సో కమర్షియల్ వినియోగం గురించి మాట్లాడుకుంటే మొత్తం ఎల్పీజీలో కమర్షియల్ ప్లస్ ఇండస్ట్రియల్ వినియోగం 16%. అంటే 31 మిలియన్ మెట్రిక్ టన్నులు అనుకుంటే సుమారు 4.5 నుంచి 5 మిలియన్ మెట్రిక్ టన్నులు కేవలం ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ యూసేజ్కే వెళ్ళిపోతుంది. మిగిలినంతా కూడా డొమెస్టిక్ కావచ్చు, ఇతరత్ర విషయాల గురించి. అంటే అర్థం చేసుకోవచ్చు ఏ మేరకు ఇంపాక్ట్ చూపించబోతుందనేది. సో కమర్షియల్ అంటే మనకు తెలిసిందే, మన బయట ఈ హోటల్లో కావచ్చు, లేకపోతే హాస్టల్స్లో కావచ్చు, ఇలా ఇక్కడ ఉపయోగించేది. అండ్ ఇండస్ట్రియల్ అంటే మీరు చూడొచ్చు, గ్యాస్ కట్టర్స్ అంటూ ఉంటారు కదా, అలాంటి చోట, దాంతోపాటు వెల్డింగ్ లాంటి సందర్భాల్లో ఇలా కొన్ని గురించి మాట్లాడుకునే క్రమంలో వాటిలో వినియోగిస్తూ ఉంటారు. సో వీటి మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు తెలంగాణలో ఎటువంటి పరిస్థితి ఉంది అండ్ ప్రజల నుంచి ఎటువంటి ఆగ్రహం వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఆగ్రహం వ్యక్తమయ్యే అవకాశం ఆబ్వియస్లీ ఉంటుంది ఇటువంటి ధరలు పెరిగిన ప్రజల క్రమంలో. డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా నెలలో రెండోసారి పెరగడం, మార్చి 7న పెరిగింది, తర్వాత మార్చి 31న అనుకున్నారు, బట్ అది ఏప్రిల్ 1కి అంటే ఈ రోజు పెరిగిన సందర్భం. దాదాపుగా నెల రోజుల వ్యవధిలో రెండోసారి పెరగడం. ఇటు తెలంగాణ ప్రజలు ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉంది, దాంట్లో ముఖ్యంగా భారత్ పైన కూడా మనం చూస్తాం. కమర్షియల్ సిలిండర్లు మొదట్లో రేట్లు పెరిగాయి, అందుబాటులో లేవు. ఇప్పటికే బయట గ్యాస్ కి సంబంధించినటువంటి విషయాన్ని డొమెస్టిక్ కూడా బుక్ చేసుకోవడానికి పరిమితి పెంచినటువంటి పరిస్థితి, ఆ రోజుల పరిమితి. ఇక కమర్షియల్ అయితే ఆల్రెడీ అందుబాటులో లేక అనేక హోటళ్లు హైదరాబాద్ లో మూతబడిపోయాయి. అక్కడ ఆల్రెడీ బోర్డ్స్ దర్శనం ఇస్తున్నాయి హోటల్స్ ముందు. కమర్షియల్ సిలిండర్స్ అందుబాటులో లేనందువల్ల కొన్ని రోజుల వరకు హోటల్ అందుబాటులో ఉండదు, తర్వాత తిరిగి తెరుచుకుంటుంది అనేటువంటి కనిపిస్తా ఉంది. దాంతో పాటు కొన్ని హోటల్స్ మేనేజ్ చేస్తున్నప్పటికీ కూడా ఒక్కొక్క ఐటమ్ పైన 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. మనం ఇడ్లీ ఆర్డర్ ఇచ్చినా, దోశ ఆర్డర్ ఇచ్చినా, లేకపోతే మీల్స్ ఆర్డర్ ఇచ్చినా, ఇంకేది ఆర్డర్ ఇచ్చినా, ఫుడ్ ఆర్డర్ ఒక 10 రూపీస్ ఈచ్ ఆర్డర్ పైన 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అంటే అది కస్టమర్ల దగ్గర నుంచే వసూలు చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. అయినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు రేట్లు పెరిగాయి. ఎల్పీజీకి సంబంధించినటువంటి కమర్షియల్ 195 రూపాయలు పెంచడం అనేటువంటిది కమర్షియల్ సిలిండర్ పైన ఖచ్చితంగా ప్రజలపైనే భారం పడే అవకాశం ఉంది. మనం చూస్తున్న మిడిల్ ఈస్ట్ వార్కి సంబంధించి గ్యాస్ కొరత ఉంది, పెట్రోల్ కొరత ఉంది, డీజిల్ కొరత ఉంది. ఇదన్నీ కూడా ఆటోమేటిక్ గా రవాణా రంగంతో పాటు కస్టమర్ల పైన పెద్ద ఎత్తున భారం పడేటువంటి అవకాశం ఉంది. అంతా ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించిన లింకే కాబట్టి ఈ తీవ్రమైనటువంటి ఇబ్బంది పెరిగి హైదరాబాద్ లో ఇప్పుడు 2300 రూపాయలకు పెరిగినటువంటి సిచ్యువేషన్. కమర్షియల్ గ్యాస్ 3 వారాల్లోనే 2 సార్లు పెరిగింది. 3 వారాల్లోనే ఇంత ఎఫెక్ట్ ఉంటే యుద్ధానికి సంబంధించి ఇంకా ఒక క్లారిటీ రాలేదు, తీవ్రత పెరుగుతా ఉంది. అక్కడ ఈ 3 దేశాలకు సంబంధించిన మధ్యన ఎవరు తగ్గడానికి సిద్ధంగా లేరు, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్. సో ఆ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపైన పడుతుంది. ముఖ్యంగా 140 కోట్ల
జనాభాతో తొలికిసలాడుతున్నటువంటి భారత్ పైన ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మనం పెట్రోల్, డీజిల్, ఎల్పిజి గ్యాస్ పైన ఆధారపడి భారత్ నడుస్తా ఉంది. సో ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ రోజు ప్రపంచం. సో దాన్ని గుర్తిస్తా ఉన్నారు. ఈ గ్యాస్ కొరత రాగానే హైదరాబాద్ లో ఇండక్షన్ స్టవ్ల కొనుగోలు కూడా పెరిగింది. ఎగ్జాంపుల్, అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. ఆన్లైన్ లో బుక్ చేద్దామన్నా, స్టోర్కి వెళ్ళి తీసుకుందామన్నా, బికాస్ ఈ ఎల్పిజి కొరత వల్లనే. ఆల్రెడీ పెట్రోల్ బంకుల్లో లభించేటువంటి ఎల్పిజి, సిఎన్జి ఈ కొరత ఉంది. వాహనాలకు సంబంధించి కార్లు, ఆటోలు, నిత్యావసరంగా రవాణా చేసేటువంటి కొన్ని ప్రత్యేక వాహనాలకు సంబంధించి. సో ఇది ప్రజలపైన కూడా భారం పడే అవకాశం ఉంది. కమర్షియల్ సంబంధించినటువంటి దానిపైన, ముఖ్యంగా హోటల్ రంగం పైన, పెద్ద పెద్ద హోటల్స్ రంగం పైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఎంత ప్రభావం పడ్డా ఈ రేట్లు మాత్రం కస్టమర్ల నుంచే వసూలు చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రత్యామ్నాయాల పైన భారత్ దృష్టి పెడతా ఉంది. నౌకలు అక్కడి నుంచి ఎల్పిజి, గ్యాస్, తర్వాత పెట్రోల్, డీజిల్ నౌకలు భారత్ కు చేరుకుంటున్నాయని చెప్తున్నా కాస్త ఈ మిడిల్ ఈస్ట్ వార్ వల్ల తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే నరేంద్ర మోడీ స్టేట్మెంట్ చేశారు. ఒక కీలక స్టేట్మెంట్ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడారు. అప్రమత్తంగా ఉండాలి, కరోనా లాంటి ఒక విపత్కర పరిస్థితిని భారత్ ఎదుర్కోవడానికి అన్ని రాష్ట్రాలు అందరూ సిద్ధంగా ఉండాలనేటువంటి స్టేట్మెంట్. ఖచ్చితంగా రేపు ఫ్యూచర్ లో మళ్ళీ ఈ ఎఫెక్ట్ పడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కొంత సుదీర్ఘంగా ఈ ఎఫెక్ట్ పడే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. సత్యం, మధు, ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఒకసారి బ్రేక్ డౌన్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంటే భారతదేశం ఎవరి మీద, అంటే ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటుంది, ఎంత పర్సెంటేజ్లో దిగుమతి చేసుకుంటూ ఉంటుంది, అసలు ఎందుకు పెరుగుతోంది, ఇంకా పెరిగే అవకాశం ఉందా, దాంతోపాటు ఇంకా అంచనాలు ఏంటి, వీటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఖతర్ మీద భారత్ ఎక్కువగా డిపెండ్ అయిన సందర్భం అనుకోవాలి. సబ్జెక్ట్ ద కరెక్షన్ హియర్ అగైన్. ఇంకా ఖతార్ నుంచి 45 నుంచి 50% మనం అక్కడి, అంటే ఒక విధంగా చెప్పాలంటే మేజర్ షేర్ మనకి ఖతార్ నుంచి ఉంది. దాని తర్వాత యుఎస్ నుంచి 15 to 20% మనం అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటాం. అంటే మనకు సంబంధించి 45 నుంచి 50% మనకి ఖతార్ మీద మనం బేస్ అవుతున్నాం. దాంతోపాటు 15 నుంచి 20% అమెరికా మీద, 8 నుంచి 10% ఆస్ట్రేలియా మీద, 5 నుంచి 7% రష్యా మీద, 3 నుంచి 5% దుబాయ్ మీద. ఇక్కడ ఖతార్ మీద ప్రభావం, ఖతార్లో వాళ్ళ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ అనుకోవచ్చు, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనుకోవచ్చు. ఈ గ్యాస్ ఉత్పత్తి అయ్యే ఆ కేంద్రాన్ని టార్గెట్ చేస్తుంది ఇరాన్. ఈ క్రమంలో ఒక్కసారిగా ఖతార్ దాదాపుగా 20%, ప్రపంచానికి సంబంధించి మాట్లాడుకుంటే 20% గ్యాస్ ఉత్పత్తి జరిగేది అక్కడి నుంచి. ఖతార్ అంత కీలకం. ఇది మనకే కాదు, ప్రపంచానికి కూడా మాట్లాడుకుంటే దాదాపు 13 నుంచి 14%, కొన్ని సందర్భాలు 20 అంటూ ఉంటారు. ఏది ఎల్ఎన్జీ ప్లస్ పైప్ లైన్ కలిపి. అందుకే ఇప్పుడు భారత ప్రభుత్వం ఏమంటోంది, పైప్ లైన్ నుంచి గ్యాస్ సరఫరా గురించి ఎక్కువగా ఆలోచించే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? వినియోగదారులు సాధారణంగా బయటకు వెళ్ళి టిఫిన్ చేద్దామంటే ఇప్పుడు వేడివేడిగా టిఫిన్ తినేది ఇప్పుడు కాస్త కాలిపోతుంది. ఎందుకంటే అంత హీట్ పుట్టిస్తున్న రేట్లు కూడా. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మధు, ఇక్కడ మరి ముఖ్యంగా మాట్లాడుకునే క్రమంలో ఇంత మేరకు పెరిగిపోయిన తర్వాత ఎటువంటి సిచ్యువేషన్స్, ఇప్పటికే చాలామంది ఎలక్ట్రిక్ కుక్కర్స్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్స్ కావచ్చు, వీటి మీదకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్న మార్కెట్లో అవి కూడా అవైలబిలిటీ లేవు. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఆలోచించే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ఏమైనా కన్సెషన్స్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుందా? ఎందుకంటే మనం చూసాం గతంలో కూడా కొన్ని సంక్షేమ పథకాల్లో భాగంగా వీటిని కల్పించిన సందర్భం కూడా ఉంది. సో ఇటువంటి ఆల్టర్నేటివ్స్ అని ఆలోచించే ప్రయత్నం చేస్తుందా ప్రభుత్వం? ఎగ్జాక్ట్, ఆల్రెడీ కేంద్రం సూచనలు చేసింది. డైరెక్ట్ గా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ అయ్యారు. పలు కీలక సూచనలు చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి, వాటిపైన దృష్టి పెట్టాలి. దాంతో పాటు రాష్ట్రంలో అత్యవసర సేవలు వినియోగించేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వారికి మొదట ఏర్పాట్లు చేయాలనేటువంటి సేమ్ కరోనాకు సంబంధించిన క్రైటీరియా. అత్యవసర సేవలు సేవ చేసేటువంటి వారికి మొదటి ప్రాధాన్యత ఉండాలనేటువంటిది. ఇందాక మాట్లాడినట్టు ఆసుపత్రి, తర్వాత ఆర్మీ, పోలీస్, ఇంకా పారిశుద్ధ్యం కానీ, ప్రభుత్వ సేవలు కానీ, ఇట్లాంటి వాటికి సంబంధించిన వాటిలో మొదట వారికి ఏర్పాట్లు చేయాలి. గ్యాస్ నిల్వలు, పెట్రోల్, డీజిల్ నిల్వలు ఫ్యూచర్ లో కాస్త ఎక్కువ రోజుల వరకు సస్టైన్ అయ్యేలాగా వాటి నిల్వలు చూడాలి. తర్వాత సాధారణంగా రవాణాకి సంబంధించి ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను దృష్టిలో తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో ట్రైన్ సేవలు ఎక్కువగా వినియోగించడం కానీ, ఇంకా ట్రైన్లు ఎక్కువ సేపు నడపాలి, లేకుంటే నిమిషాల వ్యవధిలో కొన్ని ట్రైన్స్ నడపాలి. తర్వాత ఇంకా లోకల్ ట్రైన్స్ హైదరాబాద్ లో నడిపేలా, వీటిపైన ఎలక్ట్రిక్ బస్సులను ఎక్కువగా తిప్పేలా, వీటిపైన దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచన. దాంతో పాటు ప్రజల్లో ఒక రకమైనటువంటి అవేర్నెస్ తీసుకురావాలి.
వాహనాలను అవసరం ఉంటేనే బయటికి తీసి నడుపుకునేలాగా. ఎందుకంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది భారత్కు వచ్చిన పరిస్థితి కాదు, ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఈ వార్ వల్ల. కాబట్టి దానిపైన దృష్టి పెడతా ఉన్నారు. తర్వాత సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి జాబ్ ఉన్నటువంటి వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఇచ్చేలా, అత్యవసర సేవలు వినియోగించే వారికి మినహాయిస్తే మిగతా వాళ్ళంతా కూడా అవసరం ఉంటేనే బయటకు వెళ్ళి పనిచేసేలా, ఒకవేళ ఇంటి నుంచి పనిచేసే అవకాశం ఉంటే వారికి అవకాశం కల్పించాలి. ఇట్లాంటి వాటి పైన దృష్టి పెడతా ఉన్నాం. ఎగ్జాంపుల్ 10 మంది ఒక షిఫ్ట్ లో పనిచేసేటువంటి అవకాశం ఉంటే ఆ సంఖ్య తగ్గించుకొని 5 మందితో పని చేయించుకోవడం, మరొక 5 మందితో నెక్స్ట్ రోజు పని చేయించుకోవడం. ఒకే రోజు 10 మందిని షిఫ్ట్ లో వాడకుండా వారి రవాణా వ్యవస్థని కాస్త కంట్రోల్ చేసేలాగా దానిపైన దృష్టి కేంద్రీకరిస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఎలాంటి రాయితీలు ఇవ్వట్లేదు సిలిండర్ల విషయంలో, పెట్రోల్ విషయంలో, మిగతా విషయంలో ప్రభుత్వం నుంచి. కానీ కాస్త జాగ్రత్తల విషయంలో మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టింది. చూడాలి ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందో. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ రేట్లు పెరగడం పైన, ముఖ్యంగా హోటల్ రంగం పైన తీవ్ర ప్రభావం పడిపోయింది. జనాలు బయట తినాలంటే జేబుకు చిల్లు పడేటటువంటి పరిస్థితి ఉంది. హోటల్ వాళ్ళు కూడా బయట బ్లాక్ మార్కెట్ లో కొంటా ఉన్నారు. మనం చూసాం నిన్న మన 2-3 వార్తల్లో వలన శ్మశాన వాటికలో 2 నుంచి 3 వేల సిలిండర్లు అక్రమంగా బ్లాక్ చేసి అమ్ముతా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా కొన్ని ప్లేసెస్ ఇట్లా బయట పట్టుబడతా ఉన్నాయి. ఇప్పుడే ఆల్రెడీ బ్లాక్ మార్కెట్ దందా నడుస్తా ఉంది. దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వం పైన ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. ఈ రేట్లు ఇంకా పెరిగితే మాత్రం హోటల్ రంగం అంతా పూర్తి స్థాయిలో దెబ్బతినేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ మీద ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మిడిల్ ఈస్ట్ వార్ ప్రభావం కేవలం అక్కడికి మాత్రమే పరిమితం కావటం లేదు, ఏకంగా వ్యాపిస్తోంది. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే విస్తరిస్తోంది. రిపకర్షన్స్ అంటూ ఉంటాం కదా, లేకపోతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటారు. దాని పెను ప్రభావాలు లేకపోతే దుష్పరిణామాలు ఇవి ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా యుద్ధం ఆగిపోకుండానే ఇటువంటి ప్రభావం ఉంటే యుద్ధం ఆగిన తర్వాత ఎలా ఉంటుంది? ఎందుకంటే నేను మాట అంటున్నానంటే యుద్ధం ప్రారంభమైంది 4 రోజులైంది, 4 రోజులు దాటింది, ఇంకొక 2-3 రోజులు ఎక్స్ట్రా అంతే. బట్ ఈ 4 రోజులకి ఇప్పటికే స్టాక్ పైల్ చేసుకుంటాయి ఆయా దేశాలు. భారత్ కూడా అలాగే స్టాక్ పైల్ చేసుకుంది. ఆ స్టాక్ పైల్ చేసుకున్న క్రమంలోనే ధరలు ఇలా పెరిగితే, ఒకవేళ యుద్ధం కంటిన్యూ అయ్యి ట్రంప్ లాంటి వ్యక్తి ఇంకా నేను యుద్ధానికి వెళ్తాను, ఇంకా తీవ్రమైన యుద్ధానికి వెళ్ళిపోతానంటే, అండ్ ఆ స్టాక్ పైల్స్ అనేవి మనకి నిండుకుంటే, మన స్టోరేజ్ కనుక షార్టేజ్ వస్తే, ఆ తర్వాత ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉంటుందా? ఆబ్వియస్లీ ఉంటుంది. ఎందుకంటే డిమాండ్ పెరుగుతుంది, సప్లై ఉండదు. అండ్ ఆ సప్లైకి సంబంధించి జరగాలంటే ప్రొడక్షన్ ఉండాలి. ప్రొడక్షన్ జరగాలంటే ఆ ప్రొడక్షన్ యూనిట్స్ ఉండాలి. ఆ ప్రొడక్షన్ యూనిట్స్ ఉండాలంటే ఆ దేశంలో అక్కడున్న పరిస్థితుల్లో అక్కడ సిచ్యువేషన్కి తగినట్టుగా అన్నీ అవైలబిలిటీ ఉండాలి. కానీ ఖతార్ ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉందా? లేదు. కువైట్ అటువంటి పరిస్థితి లేదు. దుబాయ్ అంతగా కనిపించట్లేదు. అండ్ సౌదీ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బహ్రెయిన్ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. యమన్ పక్కన పెడతాం, ఒమెన్, ఇవన్నీ కూడా ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రొడక్షన్ యూనిట్స్గా చెప్పుకునేవి, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్గా చెప్పుకునేవి, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, వీటిని తయారు చేసే ఆ ప్రొడక్షన్ యూనిట్స్ ఇరాన్ అటాక్కి దెబ్బతిన్నాయి. కొన్ని సందర్భాలు వినిపించే మాట ఏంటంటే వీటిని రీబిల్డ్ చేయడానికి కొన్నేళ్ళు పట్టేస్తుంది. అంటే ఈ దెబ్బతిన్న ఇండస్ట్రీస్ని అక్కడ మళ్ళీ ప్రొడక్షన్ యూనిట్స్గా తీసుకొచ్చేందుకు ఇప్పటికిప్పుడు యుద్ధం ఆపితే కనీసం ప్రపంచం అంతా కలిసి వాళ్ళకి ఒక నష్టపరిహారము, లేకపోతే వాళ్ళకంటే ఒక బెనిఫిషియల్గా వెనకాలండి నిలబడితేనే అప్పుడు కోలుకొని నిలబడి దాదాపుగా 3 నెలల్లో కనీసం అంతా ప్రపంచం అంతా కలిసి కట్టుకొచ్చి వాళ్ళు ఆదుకుంటే ఒక 3 నెలల్లో తిరిగి కోలుకునే అవకాశం ఉంది. అండ్ నీడ్ ప్రపంచానికి కూడా అవసరం. అండ్ ఇటువంటి సందర్భంలో ఇంకా యుద్ధం కంటిన్యూ చేస్తాను, ఏప్రిల్ 6 వరకు డెడ్లైన్ విధించాలనేది ట్రంప్ చెప్తున్న మాట. ఒకవేళ ఇంకా తీవ్రతరం చేశాడనుకోండి, గ్రౌండ్ ఆపరేషన్కి వెళ్ళిపోతే, ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ ఇది, నేనంటున్న మాట కూడా కాదు, నేను ప్రపంచం సంగతి పట్టించుకోను, గల్ఫ్ దేశాలు ఇంకా గట్టిగా దెబ్బతింటాయని చెప్పి. మనకేదో తెలుగులో సామెత ఉంటుంది కదా, ఏకంగా దెబ్బ పూర్తిగా శత్రుశేషం లేనంత వరకు కొడతామన్నట్టుగా. సో ఆ టైప్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో పరిస్థితి ఎంతలా మారిపోయే అవకాశం ఉంటుందంటే ఈ గల్ఫ్ దేశాల మీద ఇంకా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అండ్ దాని దెబ్బకి ప్రపంచం వెలువలాడిపోతుంది. అండ్ భారత్ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ట్రంప్ యుద్ధాన్ని ఆపేసాను అని చెప్పినా కూడా ఆ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కంటిన్యూ అవుతాయి. అండ్ ఇప్పటికిప్పుడు ఆపేస్తే బాగుంటుంది, ఆపకపోతే ప్రపంచం వెలువలాడిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ తెగించేస్తుంది, నేను పోతే నాతో పాటు పట్టుకుపోతా అనే రకంలా తయారైంది. అండ్ ట్రంప్ మాట వినట్లేదు. ఒక రోజు ఒక మాట అంటాడు, ఇంకో రోజు ఇంకో మాట అంటాడు.
ఇటువంటి సిచ్యువేషన్స్లో ఆ ప్రొడక్షన్ యూనిట్స్ ఎప్పుడు అవి మళ్ళీ పుంజుకోవాలి, ఎప్పుడు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎప్పుడు మళ్ళీ తిరిగి పుంజుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిందండి, లేకపోతే ఒక దాడి జరిగింది. ఆ ఇంట్లో వంట వండుతూ ఉంటారు, ఒక 10 మందికి వంట పెడుతూ ఉంటారు, వంట చేసి పెడుతూ ఉంటారు. ఆ ఇంటి మీద దాడి జరిగినప్పుడు వంట సామాను పూర్తిగా ఛిద్రం అయిపోతాయి. ఒక 4 వచ్చి ఆదుకుంటే త్వరగా రీబిల్ట్ అవుతుంది. లేకపోతే వాళ్ళంతా వాళ్ళు కోలుకొని వాళ్ళంతా వాళ్ళు రీస్ట్రక్చర్ చేసుకొని లేకపోతే వాటిని మళ్ళీ పునరుద్ధరించుకొని చేయాలంటే కొన్నేళ్ళు పట్టేస్తుంది. అంతవరకు ఆ 10 మంది ఏం చేయాలి? ఆకలితో ఉండాల్సిందేగా. క్లుప్తంగా చెప్పాలంటే అదే పరిస్థితి ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోంది. కాబట్టి ఇది ఖతర్కి ఒక్కటికే పరిమితం కావటం లేదు. ఎందుకంటే ఖతర్ గ్యాస్ విషయంలోకి వచ్చినప్పుడు ఖతర్, అండ్ పెట్రోల్ డీజిల్ ఎనర్జీ విషయానికి వచ్చినప్పుడు సౌదీ అరేబియా, దుబాయ్ వీటి మీద. కాబట్టి ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? ఇంకా రేట్లు పెరగబోతున్నాయా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ కథ మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. Enriching the learning experience with the leaders and resources of the world. KL Global Business School.